అందరికీ నమస్కారం. కువైట్లో ఇద్దరు భారతీయులు విషాదకరంగా మరణించారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో ప్రస్తుతం చలికాలం ఉంది. కువైట్లో ఎన్నడూ లేని విధంగా చలి ఉండడంతో అయితే చాలామంది హీటర్లు వాడుతూ ఉన్నారు. ఈ యొక్క హీటర్లు వాడడం వల్ల ప్రమాదం గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే వెంటిలేషన్ అనేది లేకపోతే కానీ హీటర్ల వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు కూడా కువైట్లోని ప్రజలను హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉమేరియాలోని గత 4 విషారా 4లో మనం చూసుకుంటే కడపకు చెందిన రియాజ్ మరియు అలాగే పులంపేటకు చెందిన చిరంజీవి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిని అయితే పిలుస్తారు. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో అయితే పనిచేస్తూ ఉన్నారు. శుక్రవారం రాత్రి అప్పట్లాగానే వాళ్ళు రూమ్లోకి వెళ్ళి హీటర్ వేసి అయితే వాళ్ళు పనుకోవడం జరిగింది. పనుకున్న తర్వాత ఉదయం అయినా సరే లేవలేదు. అలాగే కువైటీ వ్యక్తికి, కువైట్ యజమానికి అయితే అనుమానం రావడం జరిగింది. ఎంతసేపు అయినా సరే ఇద్దరు లేవలేదు అనేది ఏమైందని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వలేదు. దీంతో డోర్లు కొట్టారు. డోర్లు కొట్టినా కానీ డోర్లు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన కువైట్ యజమాని డోర్లను పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వీరైతే చనిపోయిపోయారు. ముందుగా చనిపోయారని చెప్పేసి కువైట్ యజమాని కూడా అనుకోలేదు. వాళ్ళని అయితే లేపేందుకు ప్రయత్నం చేశాడు. ఎంత లేపినా సరే లేవకపోవడంతో అయితే ఆయనకు అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు అంబులెన్స్కు ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చి వైద్యులు పరిశీలించారు. ఇద్దరు చనిపోయారని చెప్పేసి. వాళ్ళ మరణానికి గల కారణం మనం చూసుకుంటే, వాళ్ళైతే నిద్రపోయే ముందు హీటర్ ఆన్లో ఉంచారని చెప్పేసి, అలాగే హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు అయితే రిలీజ్ అవుతుంది. అది రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. అలాగే వెంటిలేషన్ అంటే కిటికీలు ఉంటే పర్వాలేదు, కానీ కిటికీలు ఓపెన్లో ఉంటే బయట గాలి లోపల గాలి బయటికి వెళుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. మన యొక్క రూమ్లోకి గాలి రాకుండా అన్నీ మూసివేసి కానీ మనం హీటర్ ఆన్ చేస్తే ఆ యొక్క వాయువు మనం పీల్చడం వల్ల మనకు తెలియకుండానే మనం మరణిస్తాము. గతంలో కూడా మనం చూసుకుంటే చాలామంది ఇళ్లలో పనిచేసేవారు మన భారతీయులు కానీ, ఫిలిపిన్ మహిళలు కానీ, అలాగే ఇథియోపియా మహిళలు కూడా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఎవరైతే చలికాలం అని చెప్పేసి హీటర్లు వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే చనిపోయిన ఈ యొక్క ఇద్దరు భారతీయులు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా చలికాలంలో ఎడారిలో ప్రాంతంలో అయినా సరే, ఇళ్లలో పనిచేస్తూ ఉన్నా, బయట పనిచేస్తున్నా సరే హీటర్లు మీరు నిద్రపోయే ముందు ఆఫ్ చేసుకొని పనుకోండి. మీరు మెలకుగా ఉండేంత వరకు హీటర్లో ఆన్లో ఉంచి ఆ తర్వాత తప్పకుండా మీరు ఆఫ్ చేసి అయితే పనుకోండి. లేదంటే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.